హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ గురు. ఈరోజు క్లాస్లో మనం ఎలిమినేషన్ మెథడ్లోనే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అంటే ఇంపార్టెంట్ మెథడ్ అన్నమాట. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఓకే. మేరీ టోల్డ్ హర్ డాటర్ 7 years ago, I was 7 times as old as you were then. Also 3 years from now, I shall be 3 times as old as you will be. Find the present age of Mary and her daughter. ఇక్కడ ఏం పని చేయమంటున్నారు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ అండ్ హర్ డాటర్ ఏజ్ ఫైండ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లెట్ మేరీ ప్రజెంట్ ఏజ్ ఇది X years అనుకుందాం. అలాగే హర్ డాటర్ ఏజ్ బి Y years అనుకుంటే ఇక్కడ ఏమంటున్నారు? 7 years ago అంటున్నారు. 7 years ago అంటే ఏమవుతుంది? ఫస్ట్ సపోజ్ 20 years ఉంటే 5 years ago అంటే ఏమవుతుంది? 15 years అవుతుంది. అలాగనే ఇక్కడ కూడా మేరీ ఏజ్ X అనుకున్నాం కదా, ఇక్కడ 7 years ago అంటున్నారు. 7 years ago అంటే -7, X -7 years అవుతుంది. అలాగనే డాటర్ ఏజ్ అవుతుంది, ఏమవుతుంది? Y -7 years అవుతుంది. ఓకే. 7 years ago I was 7 times as old as you were then అన్నారు. 7 times అన్నారు. అంటే ఇక్కడ మేరీ ఏజ్ అనేది డాటర్ ఏజ్కి 7 times ఉంటుందన్నారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? X - 7 ఈజ్ ఈక్వల్ టు 7y, 7 7 49. ఓకే. ఇప్పుడు y తీసుకొద్దాం లెఫ్ట్ సైడ్కి. ఎప్పుడు ఏమవుతుంది? -7y ఈజ్ ఈక్వల్ టు -49. టీటులకు వస్తే ఏమొస్తుంది? +7 అవుతుంది. ఓకే. ఇప్పుడు X - 7y ఈజ్ ఈక్వల్ టు -42 అవుతుంది. ఓకే. 1 కండిషన్ అనుకుందాము. ఓకే. ఇప్పుడు చూడండి, 1 ఈక్వేషన్ వస్తే మనకి ఇప్పుడు సాల్వ్ చేయలేము కదా. టూ ఈక్వేషన్స్ కావాలి కదా మనకి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా మనకు కావాల్సింది. దానికోసం ఇక్కడ మీరు ఇంకో కండిషన్ కూడా చెప్తుంది. చూడండి, 3 years ఫ్రమ్ నౌ అనేది అంటే ఇప్పుడు నుంచి ఫ్యూచర్ అనమాట. 3 years అప్పుడు ఏమవుతుంది? మేరీ ఏజ్ X + 3 అవుతుంది. యాడ్ అవుతుంది కదా, X + 3 years అవుతుంది. అట్లాగనే డాటర్ ఏజ్ ఏమవుతుంది? Y + 3 years అవుతుంది. ఓకే. I shall be 3 times as old as you will be అన్నారు. అంటే ఇక్కడ 3 times అంటే మేరీ ఏజ్కి డాటర్ ఏజ్ కన్నా 3 times ఉంటుందన్నారు. అంటే నేను అర్థం ఏంటంటే X + 3 ఈజ్ ఈక్వల్ టు 3y + 9. చూడండి, అప్పుడు X - 3y ఓకే ఈజ్ ఈక్వల్ టు 9. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇటు అవుతే ఉంటుంది -3. అప్పుడు ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే. 1 and 2 రెండు ఈక్వేషన్ నుంచి మనము సాల్వ్ చేద్దామండి. X - 7y ఈజ్ ఈక్వల్ టు -42 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ X - 3y ఈజ్ ఈక్వల్ టు 6. సైన్ చేంజ్ చేద్దాం. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? -7y + 3y -4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది అంటే యాడ్ చేసుకుంటాం అన్నమాట. 48. అప్పుడు y ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 4y ఈజ్ ఈక్వల్ టు 48. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 48/4. 4 1 4 2 therefore y ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే. ఈ y వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. చూడండి,
ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం? సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. మనకు y ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఫర్ x మైనస్ 3 ఇంటూ y అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 6. x మైనస్ 12 3 जा 36 ఈజ్ ఈక్వల్ టు 6. x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 36. therefore x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 42. x వాల్యూ వచ్చింది. x అంటే ఇక్కడ ఎవరు? మేరీ. therefore మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఇప్పుడు? మేరీ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 42 years. ఓకే. అలాగనే డాటర్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 12 years. అంతే కదా. ఎక్స్ అంటే 42, వై అంటే 12. మేరీ ఏజ్, వై వచ్చి డాటర్ ఏజ్. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Another important problem by reducible method. If example చూద్దాం. Solve the following pair of equation 2 by x plus 3 by y is equal to 13. ఇంకోటి x 5 by x minus 4 by y is equal to -2 అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పేర్ ఆఫ్ ఈక్వేషన్సే ఇచ్చారు, కానీ ఇవి లీనియర్ ఈక్వేషన్స్ కావు. అంతే కదా, లీనియర్ ఈక్వేషన్స్ కావు. వీటిని లీనియర్ ఈక్వేషన్లోకి మార్చుకోవాలి. ఓకే, చూద్దాం. లెట్ ఇక్కడ చూడండి, 1 by x ఈజ్ ఈక్వల్ టు మనం p అనుకుందాం. ఓకే, అలాగనే 1 by y ఈజ్ ఈక్వల్ టు q అనుకుందాం. ఇక్కడ 2 ఉంది కదా అని మనం 2 by x అనేయకూడదు, ఎందుకంటే ఇది x వేరియంట్ మాత్రమే. అంటే ఇక్కడ 2 by 1 by x ఉన్నాయని అర్థం. ఓకే, దీని నుంచి we get the following pair of linear equation. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. అక్కడ ఏమి ఇచ్చారు? 2 1 by x అంటే చూడండి p 2p ప్లస్ 3 1 by y అంటే ఎంత? q కదా, 3q ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, అలాగనే 5p minus 4q ఈజ్ ఈక్వల్ టు -2. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం చూడండి 1/2 చేద్దాం. ఏమవుతుంది? 1/2 కాదు. ఓకే, ఇక్కడ ఈక్వల్గా రాలేదు చూడండి. ఇక్కడ p వేరియంట్ కానీ q వేరియంట్ కానీ ఈక్వల్గా రాలేదు. మనం క్యాన్సిల్ చేయాలంటే ఈక్వల్గా ఉంటేనే మనం క్యాన్సిల్ చేయము. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లోని 4 తోటి మల్టిప్లై చేసి, అలాగనే సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లోని q వేరియంట్ తోటి మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ అవుతాయి. ఓకే, చూద్దాం. చూడండి, 2p ప్లస్ 3q ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ ఇక్కడ చూడండి q వేరియంట్ ఎంత? 4. ఓకే, అలాగనే 5p మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు -2. -2 ఇక్కడ ఏముంది? q వేరియంట్ 3 మల్టిప్లై చేద్దాం. 2 4 जा 8 8p 3 4 जा 12 q 13 4 जा 52. ఓకే, అలాగనే 5 3 जा 15p మైనస్ 4 3 जा 12q ఈజ్ ఈక్వల్ టు 2 3 जा 6 -6. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ సైన్ అనేది మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్లస్ మైనస్ అనేది ఉన్నాయి కాబట్టి. ఓకే, క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 8 ప్లస్ 15p ఇక్కడ ఎంత అవుతుంది? అప్పుడు ఇక్కడ 23p ఈజ్ ఈక్వల్ టు 52 - 6 అంటే ఎంత? 46. ఓకే,
ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 46/23. 23 1 జా 23 2 జా, therefore p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2. దీన్ని మనము సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ ద వాల్యూ ఆఫ్ p in equation 1. ఈక్వేషన్ 1లో ఈ p వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 2p plus 3q is equal to 13. p వాల్యూ తెలుసు కదా 2. 3q is equal to 13. 2 2 జా 4 plus 3q is equal to 13. 3q is equal to ఎంత అవుతుంది 9. ఈ 4 is equal to అవుతుంది -4. అప్పుడు 13లో నుంచి 4 పోతే 9. therefore q is equal to 9/3. 3 1 జా 3 3 జా, therefore q is equal to 3. देखो p q వాల్యూస్ వచ్చాయి కదా, మనకు కావాల్సింది ఏంటి x వాల్యూస్, x y వాల్యూ మనకు కావాలి. x y వాల్యూ కాబట్టి మనం ఇక్కడ ఏమనుకున్నాం 1/x ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం కదా, అనుకున్నాము. బట్ 1/x ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం. ఇప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు p అంటే ఎంత 2. ఓకే, అప్పుడు ఏమవుతుంది వీటి రొటేట్ అవుతుంది చూడండి. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగనే చూడండి ఇక్కడ 1/y ఈజ్ ఈక్వల్ టు మనం q అనుకున్నాం కదా, ఇది 1/y ఈజ్ ఈక్వల్ టు q అంటే ఎంత 3. therefore అటు ఇటు వచ్చేది. అప్పుడు ఏమవుతుంది 3y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1/3. చూసారు కదా xy వాల్యూస్ అనేవి మనకి వచ్చాయి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.